హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతున్న మేక బతుకు పుస్తక ఆవిష్కరణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అక్కడ నుండి లైవ్ చూద్దాం. అనువాదమైంది. వీరందరి సమక్షంలో ఇవాళ ఈ పుస్తకావిష్కరణ జరగడము చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను. అట్లాగే అసలు మనందరం ఇక్కడికి రావడానికి మూలమైనటువంటి స్వర్ణ కిలారి పుస్తకాల గురించి తలుచుకున్నప్పుడు నాకు కొన్ని ప్రత్యేకతలు అనిపిస్తున్నాయి. ఏంటా ప్రత్యేకతలు అంటే, తను రాసిన మొదటి రెండు అనువాదాలు కూడా కేరళ ప్రాంతీయులకు సంబంధించినవి, కేరళ వాసులకు సంబంధించినవి. అది లిప్తకాలపు స్వప్నమైన ఇప్పటి మేక బతుకు అయినా. అట్లాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, తను ఇటీవలే దిలీప్, తన సహచరుడు దిలీప్ కొనతంతో రాసినటువంటి 13 పుస్తకం మనందరికీ తెలుసు. అంటే బాస్కెట్బాల్ టీమ్ రెస్క్యూ ఆపరేషన్ కథని తను కథనీకరించింది. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మేక బతుకు, ఈ రెండు సర్వైవల్ కథాంశాలు. అంటే అసలు ఆ మనుషులు బ్రతికారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనకు 13 చదివినా ఇప్పుడు ఈ మేక బతుకు చదివినా కూడా ఇది చాలా, అంటే అసలు మనం నిజము అని నమ్మలేనటువంటి ఒక స్థితి అన్నమాట. అంటే తను ఎంచుకున్నటువంటి రచనా వస్తువైనా అనువాద వస్తువైనా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి అంశాలు ఎంచుకున్నందుకు, చాలా చక్కగా అనువాదం చేసినందుకు కూడా మరోసారి అభినందిస్తూ, ముందుగా పుస్తకావిష్కరణ చేయడానికి ముఖ్య అతిథి ఆవిష్కర్త కల్వకుంట్ల తారక రామారావు గారిని కోరుతున్నాను. ఇక ఈ ఆవిష్కరణ సందర్భంలో తప్పనిసరిగా ఈ వేదికను పంచుకోవాల్సిన వారు అన్వీక్షకి పబ్లిషర్స్, మహీ బెజవాడ, వెంకట సిద్ధారెడ్డి గారిని ఇద్దరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ సార్. అన్వీక్షకి సంస్థ ఇప్పటికీ 135 పుస్తకాలను ప్రచురించారు. ఇందులో చాలా పుస్తకాలకు బహుమతులు అందుకున్నాయి. పుస్తకాలన్నీ కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ కనిపిస్తున్న ఈ మేక బతుకు ఒరిజినల్ మలయాళంలో వచ్చింది. మలయాళంలో ఆడు జీవితం, ఆడు అంటే మేక. ఇది బెన్యమిన్ రాసిన నవల. అయితే బెన్యమిన్ తను విని రాశాడు. తనకి నజీబ్ అనేటువంటి ఒక కేరళ ప్రాంతీయుడు గల్ఫ్ ఎడారి ప్రాంతంలోకి వెళ్ళి 3.5 సంవత్సరాల పాటు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపి అసలు అసాధ్యమైనటువంటి స్థితిలో తిరిగి తన వాళ్ళని చేరుకుంటాడు. అది విన్నటువంటి బెన్యమిన్ మళ్ళీ అతనితో కూర్చుని, నజీబ్తో కూర్చుని అనేక రోజుల పాటు, నెలల పాటు ఆ కథని విని ఒక నవలగా దాన్ని మలిచాడు, ఆడు జీవితం. ఈ ఆడు జీవితం నవలను ఆ తర్వాత జోసెఫ్ కోయపల్లి అని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళలో ఆంగ్ల విభాగంలో పనిచేస్తున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ దాన్ని అనువాదం చేయటం జరిగింది. ఆ తర్వాత అనేక భాషల్లోకి ఇది అనువాదం అయింది. కానీ తెలుగులోకి అనువాదం మన స్వర్ణ కిలారి చేశారు. అయితే నేను ఇక్కడ ఒక్క వాక్యం చెప్పదలిచాను అనువాదం విషయంలో. జోసెఫ్ కోయపల్లి పుస్తకాన్ని నేను దరిదాపుగా 2020లో చదివాను. అంటే 2020 ప్రాంతంలో మనందరం కోవిడ్ పాండమిక్లో ఉన్నాము. ఆ సమయంలో ఈ ఆడు జీవితం నవలని సినిమాగా తీస్తున్నారు అనే విషయము నా డాటర్ ద్వారా తెలుసుకుని నేను చూశాను. అసలు ఏంటి రియల్ స్టోరీ అని తెలిసిన తర్వాత తీసుకుని చదివాను. ఐ థాట్ ఆఫ్ యాక్చువల్లీ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఆల్సో. సో దట్స్ హౌ వెన్ స్వర్ణ నాకు ఫోన్ చేసి మీరు అధ్యక్షత వహించాలి అంటే, కనీసం నేను అనువాదం చేయకపోయినా అధ్యక్షత అవకాశం నాకు ఇలా వచ్చిందా అని నాకు అనిపించింది. సో కోఇన్సిడెన్స్ అనిపించింది నాకు.
లైక్ అంటే నేను ఆ సినిమా వాళ్ళు తీస్తున్నప్పుడు దే గాట్ స్ట్రక్ అప్ ఇన్ జోర్డాన్ డెజర్ట్ అనమాట. సినిమా షూటింగ్కి వెళ్ళి పృథ్వీరాజ్ సుకుమారన్ టీమ్ 3 నెలల పాటు అక్కడే వాళ్ళు బందీలు అయ్యారు కోవిడ్ టైంలో. సో